నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అతను తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తున్న వ్యక్తి. అతను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి అతను ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొని చివరకు ఐఏఎస్ ర్యాంక్ సాధించి మధ్యప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ విధులు నిర్వహిస్తున్న సమయంలో అనేకమైనటువంటి పథకాలను రూపొందించి ముఖ్యంగా స్త్రీల సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బేటీ బచావో బేటీ పడావో అనే ఒక పథక రూపకల్పనలో తనదే కీలక పాత్ర అని చెప్పవచ్చు. తన ఆలోచన నుంచి పుట్టినటువంటి పథకమే అది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం ఏదైతే ఉందో అది కూడా తన ఆలోచనే. ఇలా అనేక రకాలైనటువంటి పథకాలను తన రూపొందించి జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని తెస్తున్నటువంటి వ్యక్తి అతను ఎవరో కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బసంత్ నగర్ గ్రామానికి చెందినటువంటి పరికిపన నరహరి గారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ అండ్ మరియు కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు. వారిని అడిగి వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పథకాల రూపకల్పన ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ కావచ్చు మిగతా విషయాలను చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే నరహరి గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు చేస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ ముఖ్యంగా కాలోజీ టీవీ ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూస్తో పాటు ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలని జనాల మధ్య తీసుకొస్తున్నందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఒక మారుమూల గ్రామం అయినటువంటి బసంత్ నగర్ నుంచి మధ్యప్రదేశ్ ఐఏఎస్ జర్నీ ఎలా సాగింది ఒకసారి చెప్పగలుగుతారా సార్? తప్పకుండా. ఇక్కడ నేను బసంత్ నగర్లోనే పుట్టినాను. మా తండ్రి గారు, మా బాపు ఇక్కడ ఉద్యోగరీత్యా ముఖ్యంగా చింతగట్టు వరంగల్ జిల్లా నుంచి ఉద్యోగరీత్యా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పడుతుందని తెలిసి చదువుకున్నాము. ఇక్కడ చదువుకున్న క్రమంలో నేను ఎప్పుడు మంచి స్టూడెంట్గా, ఎప్పుడు క్లాస్ టాపర్గా ఉన్న నేను తర్వాత ఎలాంటి కెరీర్ గోల్స్ ఎంచుకోవాలి, ఎలాంటి ఉద్యోగాల్లోకి పోవాలి అనేటటువంటి విషయాల మీద ముఖ్యంగా 8th, 9th, 10th క్లాస్లో అప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి. మనం మంచి స్టూడెంట్ కదా, మనం ముందు ఎలాంటి ఉద్యోగాలకు వెళ్తే బాగుంటుంది అని. ఆ క్రమంలో మా దగ్గర ఇక్కడ మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పుడు బన్వర్లాల్ గారు కలెక్టర్గా ఉండేవారు. ఆయన అక్షర ఉజ్వల అని వయోజన విద్యా కార్యక్రమం స్టార్ట్ చేసినారు. దాంట్లో భాగంగా మా స్కూలు ఇక్కడ సమీపాలు ఉన్నటువంటి జీడీ నగర్ అనే ఒక ఉపగ్రామాన్ని మేము దత్తత తీసుకొని రోజు సాయంత్రం వేళలా క్లాసులు అయిపోయిన తర్వాత మేము క్లాస్మేట్స్ అందరం కలిసి ఈ ఊళ్ళో ఉన్నటువంటి వయోజనులు పెద్దవాళ్ళందరినీ, ముసలి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చున్నబెట్టి కమ్యూనిటీ హాల్లో కూర్చున్నబెట్టి వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళం. అంటే ఇదంతా మీరు 8th, 9th, 10th ఉన్నప్పుడే? అప్పుడు దాదాపు 13-14 సంవత్సరాల వయసులో ఇదంతా అప్పుడు. సో ఆ సమయంలో నేను క్లాస్ లీడర్ని, స్కూల్ లీడర్ని కూడా. ఆ సమయంలో ఈ వయోజనులకు విద్య చెప్పడము, పెద్దవాళ్ళకి విద్య చెప్పడము, వాళ్ళని ఆహ్లాదపరిచే విధంగా వాళ్ళకి అంటే చిన్న చిన్న డాన్సులు, డ్రామాలు వేసి, కవితలను చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళని చదువు పట్ల ఆకట్టుకునే విధంగా చేసిన ప్రయత్నాలలో మేమందరం క్లాస్మేట్స్ అందరం చేస్తున్న దాంట్లో నాకు అనిపించింది ఎంత అద్భుతమైన కార్యక్రమం ఇది. సమాజంలో మంచి మార్పు రావాలనంటే సమాజ సేవ. అదేవిధంగా ఒక కలెక్టర్ గారు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వయోజనులని విద్య వైపు తిప్పుతున్నారు. సో ఇలాంటిది నేను కూడా పెద్ద అయినాక నేను కూడా ఉన్నతాలు చదువుకొని ఇట్లాంటి సర్వీస్ని ఎంచుకొని నేను కూడా ప్రజాసేవకు సంబంధించినటువంటి దాంట్లోకి వస్తానని అప్పుడు ఆ బీజం మనసులో పడి దాని తర్వాత నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ని అవుతా, నేను కూడా కలెక్టర్ని అవుతా అనేటువంటి ఆలోచనతోని ఆ తర్వాత ఇంటర్మీడియట్ టు ఇంజనీరింగ్ చదువుతూనే నేను ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి సెకండ్ అటెంప్ట్లోనే ఐఏఎస్ తెచ్చుకోవడం జరిగింది. అంటే ఐఏఎస్లో మీరు తీసుకున్నటువంటి ఆప్షనల్స్ ఏంటి సార్? అప్పుడు నేను ఐఏఎస్లో తీసుకున్నది ఆంథ్రపాలజీ, జాగ్రఫీ. నేను ఇంజనీరింగ్లో ఉస్మాన్ యూనివర్సిటీ టాపర్ని, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా క్లియర్ చేసినాను నేను ఫస్ట్ అటెంప్ట్లోనే. కానీ సివిల్ సర్వీసెస్కి మనకి ఏంటంటే స్కోరింగ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆంథ్రపాలజీ, జాగ్రఫీ తీసుకొని సంవత్సరం పాటు చదివి లక్కీగా మనం ఐఏఎస్లోకి రావడం జరిగింది. ఐఏఎస్ ర్యాంక్ ఎంత సార్? మరి 78 ర్యాంక్, ఆల్ ఇండియా 78 ర్యాంక్, 2000 ఎగ్జామ్.
అంటే 78 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మీకు తెలంగాణ రాష్ట్ర క్యాడర్ రాలేదు సార్? అప్పట్లో ఏమైందంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 3 వేకెన్సీలు ఉండే. ఓహో, మీ బ్యాచ్ అప్పుడు? మా బ్యాచ్ అప్పుడు 3 వేకెన్సీలు ఉండే. అప్పుడు మేము 7గురం ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయినాం. అండ్ ప్లస్ అప్పుడు తెలంగాణ సపరేట్ అయి ఉంటే డెఫినెట్గా తెలంగాణ క్యాడర్ వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల సో మాకు మా ర్యాంకుకు అనుగుణంగా ఆల్ ఇండియా సర్వీసెస్ కాబట్టి మాకు ఆ ర్యాంకుకి అనుగుణంగా మధ్యప్రదేశ్ అలాట్ చేయడం జరిగింది. అంటే మీరు బీటెక్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీరు సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నారా? నేను బీటెక్ చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను యాక్చువల్గా. ఓకే. 4 సంవత్సరాల బీటెక్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే, ఎందుకంటే ముందు నుంచే ఐఏఎస్ లోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన గట్టిగా ఉండడం వల్ల, అది కాకుండా ఆ టైంలో మీకు Y2K అంటే ఇయర్ 2000 Y2K మెయిన్ ఫ్రేమ్స్ మొత్తం హైదరాబాదు అంతా సాఫ్ట్వేర్ అనేటువంటి ఆ ధోరణిలో ఉన్నప్పుడు లేదు నేను మాత్రం ఐఏఎస్ అవుతానటువంటి ఆలోచనతోని, ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే దిగువ మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకి మనము సిస్టమ్ని నావిగేట్ చేయడం నేర్చుకోవాలి. నావిగేట్ చేయడం అంటే మనకి గవర్నమెంట్లు, స్కాలర్షిప్లు, పుస్తకాలు, ఫీజులు, కోచింగ్ సెంటర్లు ఇవన్నీ స్థాపించింది మన కోసమే, మనలాంటి దిగువ మధ్యతరగతి కుటుంబాల కోసం, పేద కుటుంబాల కోసమే ఇవన్నీ. సో నేను నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న, ఏపీఆర్జేసీ నిమ్మకూరులో, ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ తెచ్చుకున్నాను హైదరాబాద్లో. ప్లస్ అది కాకుండా స్కాలర్షిప్లు, నాకు ఇంకా దానిపైన ట్యూషన్లు కూడా చెప్పుకున్నాను నేను కొంచెం ఖర్చుల కోసం. అదే కాకుండా నేను ఏపీ స్టడీ సర్కిల్, అప్పుడు ఉన్నటువంటి లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఉన్న ఏపీ స్టడీ సర్కిల్లో ఫ్రీ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాను. సో నేను ఎక్కడ ప్రైవేట్ కోచింగ్ ఇవన్నీ ఏం చేయలేదు. సో మనము చదువుకోవాలి, మనం ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదల ఉన్నట్టయితే మనకి గవర్నమెంటల్ సిస్టంలోనే చాలా రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని కూడా మనం ఐఏఎస్ లాంటి ఎగ్జామ్ను కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలామంది మధ్యతరగతి కుటుంబం, మీరు అన్న దిగువ మధ్యతరగతి కుటుంబం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఐఏఎస్ కోచింగ్ కూడా కార్పొరేట్ అయిపోయేసరికి లక్షలు ఫీజులు అయ్యేసరికి చాలామంది భయపడి వెనకడుగు వేస్తున్నారు సందర్భాలు చాలా ఉన్నాయి. సో దానిపైన మీరు ఏమంటారు సార్? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, స్టూడెంట్స్కి ఎవరైతే ఎగువ మధ్య తరగతి, మిడిల్ క్లాసు, రిచ్ క్లాస్ వాళ్ళ పిల్లలు కోచింగ్లు తీసుకోవడంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే సమస్య లేదు. కానీ దిగువ మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, మనకి ఒక స్మార్ట్ ప్రిపరేషన్, మనకి సిలబస్ తెలిసి ఉండాలి, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిదో తెలిసి ఉండాలి, ప్లస్ మనం స్మార్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి, కేవలం కావలసిన సబ్జెక్టులకు అనుగుణంగా కోచింగ్ తీసుకోవాలి. అండ్ దాని కాకుండా గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్లో ఇప్పుడు మన తెలంగాణలో కూడా తెలంగాణ సివిల్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. సో మిమ్మల్ని ఆపేది మీరే. దానికోసం కోచింగ్ వ్యవస్థ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలలో మీరు పోయి కోచింగ్లు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు స్మార్ట్ ప్రిపరేషన్తో సిలబస్ క్షుణ్ణంగా చదువుకొని, అధ్యయనం చేసుకొని, నోట్స్ తయారు చేసుకొని, ప్రిపరేషన్ చేసుకొని, కేవలం అవసరమైనటువంటి సబ్జెక్ట్స్కి, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివినాను, నేను ఆప్షనల్ ఏమో జాగ్రఫీ తీసుకున్నాను అనుకున్నా, జాగ్రఫీ తెలియాలి కదా, అంత మాత్రాన మీరు కోచింగ్ తీసుకోండి, ఎంతైతే అవసరమో. అది కూడా మీరు గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు. చేసుకొని చాలామంది వేల కొద్ది విద్యార్థులు, క్యాండిడేట్స్, సివిల్ సర్వీసెస్ ఆ విధంగా క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు బీటెక్ తర్వాత 2 ఇయర్స్కు సర్వీస్ రావడం జరిగింది. సో బీటెక్లో ఉన్నప్పుడు ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు బీటెక్ పూర్తి చేశారు. సో ఆ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది కొంత హార్డ్ సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్స్ని మీరు ఈ సివిల్ సబ్జెక్ట్స్ని ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు ప్రిపరేషన్లో? మనకి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నేను క్లియర్ చేసినానని చెప్పాను కదా. సో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ క్లియర్ చేశాక అదే టైంలో నేను సివిల్ సర్వీసెస్ కూడా ఒక అటెంప్ట్ ఇచ్చినాను. కానీ ఇంజనీరింగ్తో సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయింది. అప్పుడు ఆప్షనల్, ప్రిలిమ్స్లో కూడా ఆప్షనల్ ఉండేది. ఇప్పుడు ప్రిలిమ్స్కి ఆప్షనల్ లేదు. ఇప్పుడు CSAT అని సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్లస్ ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. సో క్లియర్ కావాలనంటే మనకి మ్యాక్సిమం మంది
క్యాండిడేట్స్ ఏ సబ్జెక్ట్స్ అయితే ఎంచుకుంటారో దాంట్లోంచి క్లియర్ కావడం ఈజీ అనమాట. అందుకని నేను సబ్జెక్టు జాగ్రఫీ, ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్టులు తీసుకొని, ఏవైతే స్కోరింగ్ సబ్జెక్టులు అంటారు తీసుకొని దాంట్లో ప్రిపరేషన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసుకున్నాను. సో ఇది ఒక 1 year ప్రాసెస్, ఇదంతా 1 year ప్రాసెస్ పడుతుంది. సో మనం దాన్ని ఆ ప్రాసెస్ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తూ మనం దాన్ని క్లియర్ చేసుకోవాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి ఏమిటంటే జనరల్ స్టడీస్. 90% స్కోర్, సుమారు 85% ఎగ్జామ్ మార్క్స్ మొత్తం జనరల్ స్టడీస్ అయిపోయింది. సో జనరల్ స్టడీస్ని మనం గట్టిగా క్షుణ్ణంగా న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, టీవీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డిబేట్స్, కరెంట్ అఫైర్స్, వీటన్నిటిని మనం ముందు నుంచే ప్లస్ ఎన్సీఆర్టీ బుక్స్ని మనం కవర్ చేసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ 100% కవర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్లయితే, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కొంత వెనుకబడినటువంటి రాష్ట్రాలు. దీనిలో ఎక్కువగా తెలుగు మీడియం చదివే పిల్లలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ అంటే కొంచెం ఇంగ్లీష్ మీడియం ఉండే, కానీ మీ అప్పుడు ఎక్కువ తెలుగు మీడియం ఉంటుండే. సో ఆ టైంలో అంటే తెలుగు మీడియం ఉన్నప్పటికి కూడా సివిల్స్ కొట్టేటువంటి అవకాశం ఉంటుండే. 100%. కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏం లేకుండా ఏమీ లేదండి. పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, లాంగ్వేజ్ అనేది సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయడానికి ఎలాంటి అవరోధము కాదు. కేవలం అవరోధం నేను ఇందాక చెప్పినట్టు మనము ఎంత సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాము, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉన్నది, మనం అనాలిసిస్ కెపాసిటీ ఎంత ఉంది. ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మిగతా అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో ఎంత అర్థం చేసుకోగలుగుతున్నాము, దాని మీద ఎంత విశ్లేషించగలుగుతున్నాము, మనం అర్థం చేసుకున్న విషయాలని మనం ఎంత ఈజీగా చెప్పగలుగుతున్నాము, కన్విన్స్ చేయగలుగుతున్నాము, ఇవే మనకు కావాల్సింది సివిల్ సర్వీసెస్లో. సో మన రైటింగ్ కెపాసిటీ మనం కొంచెం పెంచుకున్నట్టయితే మీకు తెలుగులో రాయండి, హిందీలో రాయండి, ఇంగ్లీష్లో రాయండి, ఏ భాషలో, ఏదైతే భాషలు సుమారు 18 భాషలలో మనం సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. ఏ భాషలో రాసినా కూడా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలామంది సివిల్ సర్వీసెస్ క్లియర్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోంచి కూడా తెలుగు తీసుకొని చాలామంది క్లియర్ అవుతున్నారు. సో ఇప్పుడు ఒకసారి మధ్యప్రదేశ్లో మీ గత 20 ఏళ్ళ సర్వీసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. అంటే మీ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మీరు చాలా రకాలైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో స్త్రీల సంక్షేమం గురించి చాలా పథకాలు రూపొందించారు. అందులో హమారీ లాడ్లీ కావచ్చు, లాడ్లీ లక్ష్మీ యోజన కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి బేటీ బచావో బేటీ పడావో పథకాలు కావచ్చు. అంటే చాలా రకాల పథకాలు కూడా మహిళలకు సంబంధించి, మహిళా సంక్షేమం గురించి మీరు రూపకల్పన చేయడం వెనకాల మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? నేను ఇందాక చెప్పినట్టు మనము సివిల్ సర్వీసెస్లో ఎవరైతే ఐఏఎస్ ఎంపిక అయి వస్తారో మన సామాజిక పృష్ఠభూమి ఏదైతే అంటామో, ఎలాంటి సామాజిక స్థితిగతుల నుంచి మనం వచ్చినామో అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఒక దిగువ మధ్య తరగతి ఒక కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఇక్కడి ఇప్పుడు తెలంగాణ సామాజిక స్థితిగతుల గురించి నాకు పూర్తిగా అవగాహన ఉన్నది. అదేవిధంగా నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను కాబట్టి ఇంకా అంటే గ్రామీణ విషయాలు, గ్రామీణాభివృద్ధి, సామాజిక విషయాలు అంటే సమాజంలో స్త్రీల పట్ల, ఆడపిల్లల పట్ల వివక్ష, లేకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి మహిళల పట్ల అరాచకాల, లేకపోతే అవమానాల, ఇవన్నిటి గురించి మనం ఆల్రెడీ అవన్నీ చూసుకొని మనం సర్వీస్లోకి వచ్చినాం. మనం సర్వీస్లోకి వచ్చి నేర్చుకోవాల్సింది ఏం లేదు. సో నేను ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత తొలి దశలో కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నేను సుమారు 10 సంవత్సరాలు 4 జిల్లాలకి కలెక్టర్గా పనిచేసినాను. సివ్ని అని, నాగ్పూర్ అనుకొని, సింగరౌలి అని, కోల్ బెల్ట్, అదంతా మన సింగరేణి కాలనీస్లా ప్రాంతం లాగానే, ప్లస్ గ్వాలియరు, ఆ తర్వాత ఇందోర్, ఇట్లా 4 జిల్లాలకి 10 సంవత్సరాలు కలెక్టర్గా చేసినాను. సో మన సామాజిక పృష్ఠభూమి ఏదైతే ఉందో, మన సామాజిక స్ట్రగుల్ ఏదైతే ఉండిందో అదే నాకు పూర్తిగా ఉపయోగపడింది. సో నేను తీసుకొచ్చిన సొల్యూషన్స్ కూడా ఎట్లాంటివి అంటే, మన సమాజంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఇప్పుడు ఆడపిల్లల పట్ల వివక్ష ఎందుకు అంటే, ఆడపిల్లల తల్లిదండ్రులు కేవలం ఒక బాధ, వారిని జీవితాంతము ఆడపిల్ల పెళ్ళి ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఎంత ఘనంగా చేయాలి, ఎంత మంచిగా చేయాలి అనేది వాళ్ళు ఎప్పుడూ కింద మీద అవుతూనే ఉంటారు పెళ్లి చేసేంతవరకు. సమస్య ఏంది, సమాధానం ఏంది? సమస్యకి సమాధానాలు 2 రకాలు. ఒకటి సమాధానము సామాజిక సమస్యని రకంగానే సమాధానపరచాలి.
అంటే ఏంటిదని అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆర్థిక ఇష్యూ అనమాట. ఏంటంటే పెళ్లి చేయాలనంటే డబ్బు అవసరం. సో మనం లాడ్లీ లక్ష్మి యోజన అనేది ఒకటి తీసుకొచ్చినప్పుడు లాడ్లీ లక్ష్మి యోజనలో మనం ఆడపిల్ల పుట్టగానే 30,000 రూపాయలు వారు పేరు డిపాజిట్ చేస్తే ఆడపిల్ల 18 సంవత్సరాలు అయ్యేసరికి 1,25,000 రూపాయలు ఆడపిల్ల పేరు మీద 18 సంవత్సరాలకి రెడీగా ఉంటుంది. సో పుట్టగానే ఆడపిల్ల లక్షాధికారి అనేటువంటి ఒక చిన్న ట్యాగ్ లైన్ని పట్టుకొచ్చి ఆ హోప్ని తీసుకొచ్చి ఆడపిల్లల పేరెంట్స్కి అరే ఆడపిల్ల పుడితే మనకేం సమస్య లేదు, గవర్నమెంట్ మన ఆడపిల్ల పేరు మీద 1,25,000 రూపాయలు 25,000 రూపాయలు డిపాజిట్ ఇస్తుంది అనగానే వాళ్ళ వ్యవహారమే చేంజ్ అవుతుంది. ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి ఆ నెగిటివిటీ, ఆ భ్రూణ హత్యలు ఇవన్నీ కన్వర్ట్ అయిపోతాయి. ఇవన్నీ లేదు మనం ఆడపిల్లలు మనకేం సమస్య ఏం లేదు, 1,00,000 రూపాయల పైన గవర్నమెంటే ఇస్తుంది. అట్లే వివాహం మనం అనుకున్నాం కదా, ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రుల కంటే గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు? గవర్నమెంట్ చేసినట్టయితే గవర్నమెంట్ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి సామూహిక వివాహ కార్యక్రమం అని చేపట్టినట్టయితే, అది కలెక్టర్ల ద్వారా సామూహిక వివాహ కార్యక్రమం చేస్తే గవర్నమెంటే దానికి సుమారు 50,000 రూపాయలు దానికి ఒక్కొక్క పెళ్లికి ఖర్చు పెట్టి దానికి ఆ వివాహాని కోసం మంచిగా పెద్ద షామియానా వేసి పండితుల్ని పిలిపించి, అదే కాకుండా మట్టెలు మంగళసూత్రాలు అన్నీ గవర్నమెంటే కొని మరీ ఇచ్చినట్టయితే ఇంకా ఆడపిల్లల తల్లిదండ్రులకి మగపిల్లలు పుడితేంది, ఆడపిల్లలు పుడితేంది. సో ఈ రకంగా 2 స్కీమ్స్ 2005-06లో తయారు చేసినటువంటి ఈ స్కీమ్స్ అద్భుతంగా మధ్యప్రదేశ్లో ఒక దావానలంగా మధ్యప్రదేశ్లో స్ప్రెడ్ అయిపోయి అప్పుడు ఏవైతే భ్రూణ హత్యలు జరుగుతూ ఉండేనో అవన్నీ తగ్గుముఖం పట్టినాయి. అదే కాకుండా మనము ఇటు సోనోగ్రఫీ మెషిన్లు, ఈ సోనోగ్రఫీ మెషిన్లు అనేటివి 1990స్లో అత్యధికంగా సోనోగ్రఫీ మెషిన్స్ రావడం జరిగింది. సోనోగ్రఫీ మెషిన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కడుపులో పెరుగుతున్నటువంటి భ్రూణం ఏదైతే ఉందో, గర్భం ఏదైతే ఉందో ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ లేవు కదా, అంగవైకల్యం లాంటిది ఏమి లేదు కదా, ఇవన్నీ ముందే చూసుకున్నట్టయితే అలాంటి వైకల్యం కలిగినటువంటి పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఈ సోనోగ్రఫీ మెషిన్లు. కానీ కాలాంతరంలో డాక్టర్లు ఏం చేసినారంటే దాన్ని లింగ పరీక్షణ కోసం ఉపయోగించడం స్టార్ట్ చేసినారు. అంటే ఆడపిల్ల మగపిల్ల అది పేరెంట్స్ ఆడపిల్ల అంటేనే వెంటనే మనం తీసేద్దాం, భ్రూణ హత్యలు చేసేద్దాం, మనం తీసేద్దాము అనేది. సో సోనోగ్రఫీ మెషిన్ల మీద కూడా మనం ఒక డివైస్ పెట్టించేసి వాటిని కూడా మానిటరింగ్ చేసి డాక్టర్ల మీద మానిటరింగ్ సిస్టమ్ కూడా తయారు చేస్తాం. అది కూడా అద్భుతంగా గ్వాలియర్ చంబల్ బెల్ట్ వచ్చేసి సుమారు 2,000 భ్రూణ హత్యలు ఒక నెలలో జరిగేవి. 2,000 భ్రూణ హత్యలు ఒక నెలలో, సుమారు 24,000 భ్రూణ హత్యలు సంవత్సరం పాటు. అక్కడ ఉన్నటువంటి సెక్స్ రేషియో అంటారు, చైల్డ్ సెక్స్ రేషియో అంటారు, అది పూర్తిగా తగ్గిపోయింది. ఆడ 1000 ఉండాల్సిన 1000 మంది మగపిల్లలకు 1000 మంది ఆడపిల్లలు ఉన్నటువంటి సమాజంలో 800కు పడిపోయింది. అలాంటి దాన్ని మళ్ళీ రివైవ్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఇవి అన్ని సొల్యూషన్స్ నేనేమంటానంటే ఈ సామాజిక ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలకు సమాధానాలు గవర్నమెంట్ పరంగా మనం ఏమైనా చేయాలంటే మన సమాధానాలు మన సమాజంలోంచే రావాలి. అంటే సమాజం ఏదైతే యాక్సెప్ట్ చేయగలిగినటువంటి సొల్యూషన్స్ని మనము ఒక గవర్నమెంట్ స్కీమ్ లాగా ప్రవేశపెట్టినట్టయితే, ఇప్పుడు లాడ్లీ లక్ష్మి యోజన లాంటి స్కీము 15 రాష్ట్రాలు దాన్ని కాపీ కొట్టినాయి, ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బంగారు తల్లి స్కీమ్ అని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా షాదీ ముబారక్ మీరు అన్నారు కదా, కళ్యాణ్ లక్ష్మి. సో ఇవన్నీ సామూహిక వివాహ కార్యక్రమాలు. సో ఇవన్నీ ఏమిటంటే కేవలం మధ్యప్రదేశ్లోనే 37 లక్షల ఆడపిల్లల జన్మించడానికి కారణమైంది ఒక్క స్కీము. సో మనము సమాధానాలు సమాజంలో నుంచే వెతకాలి. దాన్ని గవర్నమెంట్ స్కీమ్ లాగా దాన్ని మంచి ఒక అమిలిజామా అంటాం, దాన్ని ఒక రూపకల్పన చేసినట్టయితే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ అవుతుంది, దాన్ని ప్రజలు ఆదరిస్తారు కూడా. అంటే ప్రభుత్వం ఆనాటి మీరు ఆ పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి ప్రభుత్వం సహకారం ఎట్లా ఉంటాయి? అంటే మీరు ఈ పథకాన్ని ఒక ఆలోచన ముందు పెడితే వాళ్ళు అంటే ఎట్లా బడ్జెట్ ఎక్కువైతుంది తక్కువైతుంది అని ఏమైనా అవరోధాలు మీకు ఏమైనా వచ్చినాయి? డెఫినెట్లీ ఇది మనం ఒక స్కీమ్ తయారు చేసినప్పుడు ఏమవుతుందనంటే, మనం స్కీమ్ తయారు చేసి మనము మన పైన ఉన్నటువంటి అధికారులు, తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి వరకు వెళ్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ మనం తయారు చేసుకొని దాన్ని
ఫస్ట్ ఈ స్కీము మొత్తము కంప్లీట్ చేసి మనం అప్రూవల్ చేయించుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. 1 సంవత్సర కాలము నిమగ్నమై ఒక యజ్ఞంలాగా చేసుకుంటా పోతే అప్పుడు తయారైనటువంటి స్కీమ్ ఇది ఒక స్కీమ్. సో దీన్ని కన్విన్స్ చేసుకుంటూ పోయి చేసుకోవడము, కన్విన్స్ చేయడమే కాకుండా బడ్జెట్ కోసం మనము ఫైనాన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన అంశం బడ్జెట్. సో ఇక్కడ ఏంటంటే ఒక సమస్య ఉన్నది, సమాధానం సామాజిక సమస్య ఏదైతే ఉందో దానికి సమాధానం మనం ఒక గవర్నమెంట్ ఆర్థిక పూర్వకంగా సమాధాన పరుస్తున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కి అనిపిస్తుంది అదే మరి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు మనం భరించగలుగుతామా లేదా. కానీ ఒకసారి ముఖ్యమంత్రి గారు దీన్ని చూసి అద్భుతంగా ఉంది, దీన్ని బట్టి మనకి ఖచ్చితంగా మనము ఈ భ్రూణ హత్యలకు సంబంధించినటువంటి ఆడపిల్లల వివక్ష సంబంధించిన సమస్యని మనం సమాధానపరుస్తామని వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాత బడ్జెట్ దానంతట అదే వాళ్ళే పట్టుకొచ్చినారు. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు మీ పథకాన్ని దాదాపు 15-16 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తుంది, అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటని చెప్పేసి అన్నారు కదా. మీ సొంత రాష్ట్రంలో మీ ఆలోచన, మీ పథకం ఇక్కడ రూపొందిస్తుందంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉండేది? డెఫినెట్లీ. కానీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బంగారు తల్లి స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు చాలా ఆనందం కలిగింది, చాలా ఉత్సాహం కలిగింది మన రాష్ట్రంలో. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు డిస్కంటిన్యూ చేయడం జరిగింది బంగారు తల్లి స్కీమ్ని. కానీ షాదీ ముబారక్కి కళ్యాణ లక్ష్మి వాళ్ళు తీసుకొచ్చినారు, అది సంతోషదాయకమే. కానీ బంగారు తల్లి స్కీమ్ని డిస్కంటిన్యూ చేయకుండా ఉంటే బాగుండేది. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి పథకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం బీజేపీ 2014 వచ్చిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో అనే ఒక పథకాన్ని కూడా మీరు రూపకల్పన చేశారు. సో ఆ రూపకల్పనలో అసలు ఏంటి, దానికి రూపకల్పన చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా రూపొందించగలిగారు అది? ఇప్పుడు మనం లాడ్లీ లక్ష్మి యోజన ఒకటి ప్లస్ హమారీ లాడ్లీ ఏదైతే సోనోగ్రఫీ మెషిన్లు పెట్టి మనం సోనోగ్రఫీ మెషిన్ల మీద మనం ఒక డివైస్ తయారు చేసి దాన్ని మానిటరింగ్ కోసం మెకానిజం తయారు చేసినామో ఈ రెండింటిని కలుపుకొని బేటీ బచావో బేటీ పడావో దాంట్లో నేషనల్ లెవెల్ కన్సల్టేటివ్ ప్రాసెస్ అని ఉంటుందన్నమాట. ఒక స్కీమ్ తయారు చేసే ముందు అన్ని రాష్ట్రాలతోని వాళ్ళు మాట్లాడతారు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాట్లాడి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి స్కీమ్స్, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయని వాటన్నింటిని తీసుకొని వాళ్ళు బేటీ బచావో బేటీ పడావో అని తయారు చేస్తున్నారు. అది కూడా ఒక పెద్ద కన్సల్టేటివ్ ప్రాసెస్ జరిగింది. ఆ కన్సల్టేటివ్ ప్రాసెస్లో వాళ్ళు మన మోడల్ని బెస్ట్ మోడల్ అని ఎంచుకొని దాన్ని నేషనల్ లెవెల్లో మొత్తం జాతీయ స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మన సక్సెస్ఫుల్ స్కీమ్ని వాళ్ళు యాక్చువల్గా తీసుకొని దాంట్లో ఇమిడ్చి వాళ్ళ స్కీమ్ని బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని తయారు చేసుకున్నారు. సో అది మనకు ఎంత గర్వకారణం అంటే మనం ఒక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసినటువంటి స్కీమ్ని జాతీయ స్థాయిలో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి ఆ పథకం అనేది చాలా మంచి పేరు తీసుకొచ్చింది మహిళల విషయంలో సంబంధించి. సో అయితే మీరు గత 20 సంవత్సరాలుగా ఈ విధులు నిర్వహిస్తూ ఉన్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా 10 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు చాలా కీలకంగా ఒక 4 జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అనేకమైనటువంటి మీరు చెప్తున్నట్టు పథకాలు చాలామంది రూపొందించని చెప్పారు. అయితే ఆ సమయంలో 10 సంవత్సరాల సమయంలో మీకు అరే నేను ఈ జిల్లాకు ఇది చేయలేకపోయినా చేస్తే బాగుండు అనేది ఎప్పుడన్నా మీకు అసంతృప్తి కలిగిందా? అసంతృప్తి అనేది అయితే డెఫినెట్గా లేదు. నేను ఇప్పుడు శివని జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ అంటే నేను ఏం చేస్తానంటే ప్రతి జిల్లాకి కలెక్టర్గా వెళ్ళగానే ఫస్ట్ 3 months వివిధ వర్గాలకి సంబంధించిన వాళ్ళతో కూర్చొని ఏంటి సమస్యలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటి, మీ అభిప్రాయం ప్రకారం నేను ఒక 2 సంవత్సరాలు ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఉంటే ఎలాంటి విషయాల మీద నేను పనిచేస్తే బాగుంటుంది అనేది అందరినీ అడుగుతానమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ల ఫోరంలు ఉంటాయి, టీచర్ల ఫోరంలు ఉంటాయి, ఎన్జిఓల ఫోరంలు ఉంటాయి, వీళ్ళందరినీ కూర్చొని 3 months ఇదే చేస్తాను అనమాట. చేసి ఒక ప్లాన్ పట్టుకొస్తాను. సో సివ్నీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసినాను. సింగరౌలి పోయినాక సింగరౌలిలో నేను ల్యాండ్ ఎక్విజిషన్, భూసేకరణ, అక్కడ రిలయన్స్, ఎస్ఆర్, జేపీ, హిండాల్కో, ఎన్సిఎల్, ఎన్టీపీసీ ఇలాంటి వాటన్నిటికీ సుమారు 10,000 హెక్టార్ల అంటే 25,000 ఎకరాల భూసేకరణ చేసినాను. అక్కడ పెద్ద సమస్య జరిగిందనమాట. అక్కడ ఆదివాసీలు మరియు అడ్మినిస్ట్రేషన్ మధ్యలో గొడవలు జరిగి పెద్ద కాల్పులు జరిగినప్పుడు నన్ను కలెక్టర్గా వెంటనే హుటాహుటిని అక్కడికి పంపించడం జరిగింది. సో 3 సంవత్సరాలు నేను ఆడుండి సుమారు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చే విధంగా నేను చూసినాను. అదేవిధంగా భూసేకరణ ఎవరికైతే ఎవరి దగ్గర నుంచి అయితే భూసేకరణ చేయడం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా
వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి సముచితమైనటువంటి R&R ప్యాకేజీలు, వాళ్ళకి ఇల్లు, పట్టాలు అన్నీ వచ్చే విధంగా చేసినాను. సో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఒక 25,000 ఎకరాల భూసేకరణ, పీస్ఫుల్ ల్యాండ్ అక్విజిషన్ అంటారు. అది ఒక హిస్టారికల్ ల్యాండ్ అక్విజిషన్గా మధ్యప్రదేశ్లో నిలిచిపోయింది. అదే కాకుండా గ్వాలియర్కి వచ్చినప్పుడు ఈ భ్రూణ హత్యలు వికలాంగుల కోసం చేసినటువంటి దాన్ని ఆమీర్ ఖాన్ సత్యమేవ జయతిలో దాన్ని చూపించడం జరిగింది. ఎంత అద్భుతంగా వికలాంగుల కోసము, అంగవికలాంగుల కోసము, అట్లాగే మెంటలీ ఇంపైర్డ్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళ కోసం చేసినటువంటి కార్యక్రమాలు. అదే ఇందోర్ వచ్చినాక స్వచ్ఛ భారత్, ఇందోర్ #1, ఈ రోజుకి ఇందోర్ #1 సిటీ, క్లీనెస్ట్ సిటీగా. సో అక్కడికి వచ్చిన తర్వాత అందరితో కూర్చొని అదే టైంలో కేంద్ర ప్రభుత్వం గారు మోడీజీ ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చినారో ఇండోర్ #1 ఎందుకు కాకూడదు, మన సిటీ దేశంలోనే #1 ఎందుకు కాకూడదు అనేసి ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా, అధికార యంత్రాంగాన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒక ప్రజా ఉద్యమం, ఒక ఉద్యమం లాగా, అది ఒక ఉద్యమమే తీసుకొచ్చి చేసినప్పుడు అంత అద్భుతమైనటువంటి లెవెల్స్కి వెళ్ళిపోయిందే #1 అయింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం #1. సో నేనేమంటున్నానంటే మనము ఏ స్కీము తయారు చేసినా, ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఎలాంటి క్యాంపెయిన్ మనం రన్ చేయాలన్నా ప్రజలని మమేకం చేసుకోవాలి. మనం ఎప్పుడు ఏమనుకోదు, నేను ప్రవేశపెడుతున్నా, నేను చేస్తున్నా, నేను నడిపిస్తా అని అనుకోవడం కాకుండా ప్రజలని దాంట్లోకి ఇన్వాల్వ్ చేసి ఇది మీ స్కీము, ఇది మీకోసం తయారు చేసినటువంటి స్కీము, మీకు ఇది ఉపయోగపడుతుంది, ఇది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే కరెక్ట్ బెనిఫిషరీస్కి, కరెక్ట్ అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి, వర్గాలకి అది దాని అందుతుంది అనేటువంటిది మనము అలాంటి భావన తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి స్కీము సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే ఇట్లా మీరు పథకాలు రూపొందించినప్పుడు కానీ, లేదంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్లో ప్రజలకు సేవ చేసే సమయంలో మీరు కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుంది. రాజకీయ వర్గాల నుంచి కావచ్చు, మీడియా నుంచి కావచ్చు, కొంతమంది ఆఫీసర్లు, మీ కింది స్థాయి ఆఫీసర్లు కూడా మీకు సహకరించకపోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అట్లాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనా? డెఫినెట్లీ ఉన్నాయి. మనము మంచి చేయాలని అనుకున్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ఎవరికైతే మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభావితులు అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందోర్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు అక్కడ ఇందోర్లో పెన్షన్లు పొందేటటువంటి వాళ్ళు సుమారు 56,000 మంది ఉండే అన్నమాట. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము దాంట్లో సుమారు 26,000 మంది బోగస్. సో నేను దాన్ని కూర్చొని మొత్తం ఒక 3 months వర్కౌట్ చేసి ఆ బోగస్ పెన్షనర్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీసినాను. ఎందుకంటే గవర్నమెంట్ మనీ, ప్రజల డబ్బు, ఇది ప్రజల డబ్బు, కరెక్ట్ బెనిఫిషరీ పోవాలి. అది కాకుండా బోగస్ వాళ్ళకి పోతే ప్రజల డబ్బుని అంటే మనము రాంగ్ హ్యాండ్స్లోకి పోవడం వల్ల సుమారు అక్కడ నాకు తెలిసినంత వరకు ఆ సమయంలో 56,000 మందికి సుమారు ప్రతి నెల 10 కోట్ల రూపాయలు పెన్షన్గా పోయాయి. దాంట్లో 5 కోట్లు బోగస్. సో నేను అది తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కొంతమంది కొన్ని పొలిటికల్ వర్గాలు ఎవరి చేతుల్లో అయితే డబ్బు పోతా ఉందో వాళ్ళు పెద్దగా ఉద్యమం చేసినారు. నా మీద పర్సనల్గా అటాక్ చేయడానికి గూండాలను పంపించినారు, అన్ని రకాలుగా చేసినారు. సో ఆ 1 సంవత్సరం పాటు జరిగిన తర్వాత నన్ను అక్కడ నుంచి ఫైనల్గా గవర్నమెంట్ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేసింది. నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే 3 రోజులు ఇందోర్ సిటీ బంద్ ప్రకటించింది. అంటే ఒక నిజాయితీపరుడైనటువంటి ఆఫీసర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారనేసి. సో మనము నిర్ణయాలు తీసుకోవాలి, మంచి నిర్ణయాలు, ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు, అదేవిధంగా అవినీతిని అరికట్టే నిర్ణయాలు తీసుకోవాలి. సమస్యలు వస్తాయి, దాని తర్వాత అందరూ అర్థం చేసుకుంటారు. దాని తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు అదే ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు అప్పట్లో తప్పు జరిగింది, నేను ఇందోర్ మున్సిపల్ కమిషనర్గా తీసేయకుండా ఉండాల్సిందని వ్యక్తిగతంగా చెప్పినారు. ఆ తర్వాత నన్ను ఇందోర్ కలెక్టర్గా కూడా ఆయనే చేసినారు. నేను అది అప్పుడు చేసినటువంటి తప్పును సరిదిద్దుకుంటానని ఇందోర్ జిల్లా కలెక్టర్గా చేసినారు. సో అప్పుడే నేను ఈ ఇందోర్ #1 సిటీగా చేయడం. అప్పుడు సెకండ్ టైం వచ్చి నాయకులు మీ ఎట్లా ఉండే మీ సపోర్ట్? ఆ తర్వాత ఈ వ్యవస్థలు ఏంటంటే ఎవరికెవరు వ్యక్తిగత ద్వేషం ఉండదు, తాత్కాలిక ద్వేషాలు కొన్ని ఉండవచ్చు. కానీ ఏమవుతుందంటే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటారు. అరే ఈ ఆఫీసరు కరెక్ట్, ఈయన తప్పు ఏం లేదు.
అని అనుకున్నప్పుడు మనం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేయట్లేదు. మనము ప్రభుత్వ ధనాన్ని కాపాడుతున్నాము. ప్రభుత్వం ఏ విధంగానూ స్కామ్లలో ఇరుక్కోకుండా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ప్రజాప్రతినిధులు కూడా అర్థం చేసుకుంటారు, దాని తర్వాత వాళ్ళే మార్చుకుంటారు అన్నమాట. సో ప్రస్తుతం మీరు అంటే మధ్యప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా మీ ఆత్మ అంతా కూడా తెలంగాణలో కొట్టుకుంటుందని మాకు తెలుస్తుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి మీరు ఏమైనా తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేసేటువంటి మీ అనుభవం తోటి ఏమైనా సూచనలు చేసేటువంటి అవకాశం ఉందా? సూచనలు అంటే మేము ఐఏఎస్ ఆఫీసర్లం కాబట్టి సూచనలు చేసే విధంగా అయితే మేము ఏం చెప్పలేము. కానీ మనం చూస్తున్నంత వరకు డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనం ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను తెలంగాణలో విస్తృతంగా నేను వచ్చినప్పుడల్లా నేను తిరుగుతూ ఉంటాను, జనాలతో కలుస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఇక్కడ సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అంటాం మనము, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయాలకు వచ్చినాయి. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చాలా పనులు చేస్తున్నాను. ఇప్పుడు స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీ లాంటి వాటిలలో తెలంగాణలో ఉన్నటువంటి సిటీస్ ఎక్కడా కనిపించడం లేదు. అంటే టాప్ ర్యాంకింగ్లో ఏ సిటీ లేదు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధిలో కూడా చూసుకున్నట్టయితే మనం ఏ డిస్ట్రిక్ట్లు కూడా పెద్దగా మనం రాణించినట్టు మనకు కనిపించడం లేదు. అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించిన విషయాలలో ఖచ్చితంగా మనం చాలా అన్ఎంప్లాయ్మెంట్ చాలా విస్తృతంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకు కనిపిస్తున్నది అంటే ఇక్కడ ఇంటర్వెన్షన్స్ చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే అది ప్రభుత్వ పరంగానా లేకపోతే ప్రైవేట్ పరంగానా ఏదో విధంగా. నిరుద్యోగం అంటే ప్రభుత్వం అయితే అన్ని ఉద్యోగాలు కల్పించలేదు. సో కాకపోతే ప్రైవేట్ రంగంలో ఎక్కువ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం. నేనేమంటున్నాను దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఆలోచన? 100%. చూడండి, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త జిల్లాలు క్రియేట్ చేసుకున్నాము. మనం పెద్దపల్లి జిల్లాలో ఉన్నాము. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఉన్నప్పుడు పెద్దపల్లిలో మనం ఒక ఇండస్ట్రియల్ ఏరియాని క్రియేట్ చేసుకొని స్మాల్ యూనిట్స్ ఇండస్ట్రీస్, మిడ్ సైజ్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ అంటాం మనం. ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఇక్కడ పెద్దపీట వేసినట్టయితే కొత్త జిల్లాలు ఫార్మ్ అయిన తర్వాత ప్రతి జిల్లా ముఖ్యాల హెడ్ క్వార్టర్స్లలో మనం ఒక ఇండస్ట్రియల్ ఏరియాలు లేఅవుట్లు వేసి చిన్న మరియు మధ్యతరగతి ఇండస్ట్రియల్ యూనిట్స్ వచ్చే విధంగా మనం చేసినట్టయితే మనలో ఉన్న వాళ్ళే మా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎవరి దగ్గర అయితే కొద్ది గొప్ప డబ్బు ఉన్న వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టినట్టయితే వాళ్ళు 10 మందికా, ఒక 50 మందికా, ఒక 100 మందికి వాళ్ళే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా, ఎన్టీపీసీ ఉంది, సింగరేణి కాలనీస్ ఉంది, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎఫ్సీఐ ఉన్నది. నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్నది. సో చిన్న చిన్న ఇండస్ట్రియల్ యూనిట్స్ మనం తీసుకొచ్చినట్టయితే డెఫినెట్గా నిరుద్యోగ సమస్య మనం దాన్ని అరికట్టవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అంటే మొత్తం దేశం వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఐటీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఎక్కువ డెవలప్ అవుతుంది తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కావచ్చు, మిగతా ఎలక్ట్రానిక్ సైడ్ కావచ్చు ఎక్కువ డెవలప్ అవుతుందని చెప్పేసి ఒక అయితే భావన అయితే మా అందరికీ. అది ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఐటీ రంగం అనేది ఖచ్చితంగా అత్యధికంగా దానికి ఉద్యోగాలు వస్తున్నాయి, అదొక సపరేట్ ఫీల్డ్. కానీ దానికి కూడా ఐటీ రంగం అనేది మేజర్ సిటీస్లోనే దాని అవసరం ఉండదు. హైదరాబాద్లో దాని ఐటీ రంగం అభివృద్ధి చెందుతూ ఉంది, ముందు నుండి చెందింది, అది ముందు కూడా చెందుతుంది. కానీ హైదరాబాదే తెలంగాణ కాదు కదా. హైదరాబాద్లో మనం 33 జిల్లాలు క్రియేట్ చేసుకున్నాం, 10-15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. సో కార్పొరేషన్ల చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ మనం తీసుకున్నట్టయితే, అవుట్స్కట్స్లో మనం ఇండస్ట్రియల్ యూనిట్స్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగే కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫార్మా లాంటి సెక్టర్ చాలా అద్భుతంగా అవసరాలు వచ్చినాయి. ఇప్పుడు మనం కరోనా వచ్చిన తర్వాత ప్రపంచంలోనే భారతదేశ ఫార్మా సెక్టర్లో 1, 2, 3 కంట్రీస్లోకి వచ్చి మనం నిలబడి ఉన్నాం. కానీ దీని లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ మేజర్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతున్నది? హైదరాబాదు, పూణే, బెంగళూరు, చెన్నై 4-5 సిటీస్లోనే. అదే మనము ఇంటీరియర్ జిల్లాల్లోకి పోయి చిన్న దీనికి ఈ ముడి సరుకు సంబంధించినవి లేకపోతే మాలిక్యూల్స్ సప్లై చేసేటటువంటి చిన్న ఫార్మా యూనిట్స్ మనము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో మనము యూనిట్స్ తయారు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఉద్యోగాలు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అది మ్యానుఫ్యాక్చరింగా, ఫార్మానా, లేకపోతే సర్వీసెస్ సెక్టారా మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే దీనిపైన ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా
యూత్ అంటే ఎవరైతే మేము వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి యూత్కి అవగాహనలు ఏమైతే కనబడతా ఉంది, అంటే దానిపైన ఎట్లా ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలి, దాని రుణాలు ఎట్లా, దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు డేర్ చేయలేకపోతున్నారు. సో దానికి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? సో దీనికి అవగాహన అనేది గవర్నమెంటే ఖచ్చితంగా అవగాహన, గవర్నమెంటు చాలా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాన్ని ఈజీగా ప్రాసెస్ని ఈజీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు దాన్ని. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఎప్పుడు చూసినా కూడా కానీ మనం ఒకటి రెండు సిటీస్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ప్లస్ ఇది మేజర్ సెక్టర్ అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాము. అంటే అది గవర్నమెంట్ వైఫల్యమే అంటాను నేను అది. ఎందుకంటే ఇది ఎవరు చేయలేరు. కొన్ని ఇండస్ట్రియల్, ఇప్పుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని ఉంటుంది, ఫిక్కీ అని ఉంటుంది, నాస్కామ్ అని ఉంటుంది. వీరు కొంతవరకు చేస్తారు కానీ మొత్తం చేయాల్సింది వాళ్ళు కూడా గవర్నమెంట్ ముఖమే చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఎప్పుడు మాకు ఆదేశాలు ఇస్తుందా, గవర్నమెంట్ ఎక్కడ మాకు మీరు వెళ్ళి ఈ జిల్లాలో ఈ సిటీలో మీరు ఈ పని చేయండి అని మాకు చెప్తుందని వాళ్ళు వెయిట్ చేస్తారు. కానీ సో గవర్నమెంటు తానంతట తానే వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ప్రస్తుతం మీరు ఈ సర్వీస్ పక్కన పెడితే మీ సంబంధించినటువంటి మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వివరాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మీరు మధ్యప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సెలవు దినాల్లో కావచ్చు, కొన్ని రోజులు సెలవు పెట్టి మరీ బసంత్ నగర్కి వచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీ ఆలయ ఫౌండేషన్ ద్వారా గత 10 సంవత్సరాలుగా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఓన్లీ బసంత్ నగర్ మీ సొంత ఊరే కాకుండా పక్కన ఉన్నటువంటి గోదావరికని కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు 2-3 జిల్లాల వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అంటే అలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే నేను 2001లో నేను ఐఏఎస్లోకి వచ్చినాను. 2001 బ్యాచ్ నాది. 2001లో ఐఏఎస్లోకి వచ్చిన తర్వాత నేను చదువుకున్న ఇక్కడ ఈ ప్రాంతం, ఇక్కడ నా క్లాస్మేట్స్ మేము 1992 బ్యాచ్ అని ఇక్కడ స్కూల్ బ్యాచ్ ఇక్కడ అందరికి బాగా ఫేమస్ అనమాట. మా బ్యాచ్మేట్స్తో మేము కూర్చొని, నేను 2004-05లో అప్పుడు కూర్చొని మాట్లాడి ఆలోచించినప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు మేము బసంత్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని ఒకటి స్టార్ట్ చేసినాం అనమాట. ఇది 2004-05లో చేసి ఇక్కడ స్కూళ్ళల్లో నేను వచ్చినప్పుడల్లా పిల్లలకి క్లాసెస్ తీసుకోవడము, వాళ్ళకి మోటివేషన్ చేయడము, ఇవన్నీ చేయడం జరిగింది. 2013లో ఎప్పుడైతే ఇంకా తెలంగాణ ఖచ్చితంగా ఫార్మ్ అవుతుంది, 2014లో మనం ఆవిర్భావం అవుతుందనే సమయం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్తో కూర్చొని, ఫ్యామిలీ వాళ్ళతో కూర్చొని మనం తెలంగాణ పునర్నిర్మాణంలో మన భాగం ఏంటి అనేది కూర్చొని బాగా ఆలోచించినప్పుడు ఆ బసనగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఒక పూర్తి స్థాయి ఫౌండేషన్ లెవెల్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి మనం చేస్తున్న యాక్టివిటీని ఇంకా విస్తృతం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి 2013లో ఆలయ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ముందు స్టార్టింగ్లో మనది విద్య. ఏ విద్య అనే నిచ్చెన పట్టుకొని నేను ఐఏఎస్ అధికారిని అయినాను. అదే ఆ ఇష్యూస్ ఏదైతే నేను ఇందాక మాట్లాడినప్పుడు చెప్పినాను కదా, ముఖ్యంగా 8th, 9th, 10th క్లాస్ పిల్లల్లో మున్ముందు నేను ఏం చేయాలి, ఎలాంటి కెరీర్ గోల్స్ పెట్టుకోవాలి, ఏ ఉద్యోగాలకు పోవాలి అనే ఆలోచన వాళ్ళ మనసులో, వాళ్ళ మెదడులో ఆ మొక్క విత్తనం స్టార్ట్ అవుతుంది అనమాట. మొక్క అయ్యే ముందే మనము పిల్లలకి సరి అయినటువంటి అవగాహన, ఇందాక నేను చెప్పాను కదా, నావిగేట్ చేయాలి, సిస్టమ్ని నావిగేట్ చేసి స్కాలర్షిప్లా, పుస్తకాల, స్కూల్ ఫీజులా, సైకిల్లా, లేకపోతే కోచింగ్లా, ఇవన్నీ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఇది మనం పిల్లలకి చెప్పి మనం ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు. మనం కూడా వెళ్ళొచ్చు. మన తల్లిదండ్రులకు దగ్గర పైసలు, పరపతి లేకపోతే ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వ్యవస్థ గవర్నమెంట్ కూడా క్రియేట్ చేస్తుంది, మనం కూడా కొంత సమకూర్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన విధానాన్ని పిల్లలకి తీసుకురావాలని 8th, 9th, 10th క్లాస్ పిల్లలకి మనం స్టార్ట్ చేసినాం అనమాట. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అలా చేసుకుంటూ పోయి నేను వచ్చినప్పుడల్లా సుమారు 10-15 స్కూల్స్, కాలేజెస్ని కవర్ చేసేవాడిని. మా ఫౌండేషన్లో ఉన్నటువంటి ముఖ్య వాలంటీర్స్ ఇంకా నెలంతా ఇదే పని చేసుకుంటారు. ఆ తర్వాత వైద్య, తర్వాత ఉపాధి సంబంధించిన విషయాలు, ఆ తర్వాత ఇంకా ఇప్పుడు జాబ్ మేళాలని, ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రాజెక్ట్స్ అని, ఇంకా ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టు ఇంకా అది పెరుగుకుంటా పోయి గత 7-8 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ విస్తృత స్థాయిలో మేము ఇక్కడ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇదంతా ఏంటంటే సమాజానికి మనకు సమాజం నుంచి మనం ఏదైతే పొందినామో అది సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి. అదే మన జీవితం అంతిమ లక్ష్యం. జీవితం మనము ఈ సమాజం నుంచి ఎంతో పొందిన వాళ్ళం.
అలాంటప్పుడు మనం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మనం సమాజానికి వాపస్ ఇవ్వాలి. అంతే. సో నేను ఒక్కడిని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం కాదు, నాలాంటి ఒక 100 మందిని ఐఏఎస్ ఆఫీసర్గా తయారు చేయడమే నా జీవిత లక్ష్యం. సో అందుకని ఈ ఫౌండేషన్ ద్వారా అలాంటి యాక్టివిటీస్ చేయడం ప్రారంభించి అద్భుతమైనటువంటి రిజల్ట్స్తో ముందుకు. అంటే ఓన్లీ విద్యనైనా ఇంకా వేరే అంశాలు? విద్య, వైద్య, ఉపాధి. ఇప్పుడు మనం ఉపాధి అని అంటే స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు అయితే యువత ఉన్నారో వాళ్ళ కోసం మనం ఇప్పుడు స్వర్ణ భారత్ ట్రస్ట్, వెంకయ్యనాయుడు గారి స్వర్ణ భారత్ ట్రస్ట్, అపోలో స్కిల్స్, యశోద ఫౌండేషన్, జిఎంఆర్ ఫౌండేషన్, వీళ్ళందరికీ చాలామందికి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి కోర్సెస్ వాళ్ళు రన్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు సరిగ్గా వాళ్ళకి దొరకకపోవడం వల్ల మా ఫౌండేషన్ ఏం చేస్తుందంటే మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరినీ ఈ ఉమ్మడి జిల్లాల నుంచి తీసి వాళ్ళని తీసుకెళ్ళి మనం అప్పచెప్తాం. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఫర్దర్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తారు, 100% ప్లేస్మెంట్. ఆ విధంగా మేము లాస్ట్ 4-5 ఇయర్స్లో సుమారు 4-5 వేల మందికి ఉద్యోగం ఇప్పించిన వాళ్ళమైనా. అదేవిధంగా మనము ఇప్పుడు తలసేమియా పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తాం అన్నమాట. ఓన్లీ తలసేమియా పేషెంట్స్ కోసం ఇప్పటివరకు కనీసం ఒక 100 క్యాంపులు చేసి ఉండొచ్చు. సో ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మనం వర్క్ చేసుకుంటూ ఎక్కడైతే నీడ్ ఉంటుందో మనకి డిమాండ్ వస్తుంది, నీడ్ వస్తుంది. అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ అయితే ఇంటీరియర్ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడైతే రోడ్లు కూడా లేనటువంటి ఇంటీరియర్ జిల్లాలో మా వాలంటీర్స్ వెళ్ళి అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆదివాసుల కోసం కరోనా సమయంలో మనం ఎన్నో సరుకులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము, మిగతా ఫౌండేషన్స్ మిగతా వాళ్ళతో అసోసియేట్ చేసుకొని ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందు ఇంకా చేసుకుంటూ పోతాం. అంటే ఇప్పుడు ఒక ఎన్జిఓని ఇంత పెద్ద ఎత్తున విస్తృతంగా కార్యక్రమాలు చేయడం అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. దాన్ని మీరు ఎట్లా అధిగమించుకుంటారు? దీంట్లో ముఖ్యంగా మనము చాలా మటుకు వర్క్ అంతా స్పాన్సర్షిప్పే. మనం ఎవరి దగ్గర 5 పైసలు తీసుకునేది లేదు. అందరు ఏది ఇవ్వాలన్నా కూడా మీరే స్పాన్సర్ చేయండి అనే ఒక సిద్ధాంతంతో మనం ముందుకెళ్తున్నాం. నరహరి గారి బలం అంటేనే వాళ్ళ మిత్రులు అని చెప్పేసి రామగుండం గోవర్కల్ ఎవరైనా చెప్తారు. నరహరి గారు అంటేనే ఆయన బలం, వాళ్ళ మిత్రులు అంటారు. మీ మిత్రుల గురించి కొన్ని బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు 1992 బ్యాచ్ అని ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు చెప్తున్నట్టు కూడా 1992 బ్యాచ్ అంటే అది ఫేమస్ అన్నమాట. వీళ్ళంతా కలిసికట్టుగా ఉంటారు. ప్లస్ ఈ ఫౌండేషన్ నడిపించడం అంతా క్లాస్మేట్స్ ద్వారానే. ఈ క్లాస్మేట్స్ ఫుల్ టైమ్ వర్కర్స్. ఫుల్ టైం మీరు మీదున్నప్పటికీ కూడా వర్క్ అంతా వాళ్ళే చేస్తారు. అంతా వాళ్ళే చేస్తారు. నేను ఓన్లీ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడమే. సో దీంట్లో ఏంటంటే మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది మన బాల్య జీవితంలో ఉన్నటువంటి మన బాల్య మిత్రులు యాక్చువల్గా మన ప్రాణ స్నేహితులు. అండ్ ఆ టైంలో ఎప్పుడైతే కల్మషం లేనటువంటి సమయం, అది కల్మషం లేని సమయంలోనే మన మిత్రులు నిజమైన మిత్రులు. ఆ తర్వాత వచ్చే వాళ్ళంతా మతలబ్ మిత్రులు అవుతారు. సో ఆ మతలబ్ మిత్రులు మనం పక్కన పెట్టినైతే మన కల్మషం లేని మిత్రులతోని మనం ట్రావెల్ చేసినట్టయితే, ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళినట్టయితే అది నిజమైనటువంటి మిత్రత్వము. ప్లస్ దాంట్లో మనము నేను చెప్పినట్టు దాంట్లో నువ్వు నాకేమి ఇస్తావు, నేను నీకు ఇస్తాం అనేటువంటిది ఉండదు. ఒకరినొకరు స్వభావానే మనం అర్థం చేసుకొని ముందుకెళ్తూ ఉంటాం. సో అందుకని ఆ మిత్రత్వాన్ని మనం కాపాడుకుంటూ దాన్ని ఇంకా పెంపొందించుకొని దాన్ని ఇంకా నమ్మకం పెంచుకొని చేసుకుంటూ పోతున్నాం. అందుకని ఈరోజు మనం ఇంతటి ఫౌండేషన్ నడిపించడము, ఇంతటి వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్ళడం అంటే ఆ పరస్పర నమ్మకము మీ మిత్రుల గొప్పతనం, ఖచ్చితమైన గొప్పతనం. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఆలియా ఫౌండేషన్ ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ అంటారు. అంటే దీన్ని ఇంకా విస్తృతంగా మిగతా జిల్లాలకు తీసుకుపోయేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉందా? ఉంది, డెఫినెట్. ఇప్పుడు ఆల్రెడీ మేము ఉమ్మడి నిజామాబాద్లో కొంతవరకు, ప్లస్ ఉమ్మడి నల్గొండ, ఈ 3 జిల్లాల్లో కొంత వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని పెంచడము, అదేవిధంగా ఇంకొన్ని సంస్థలు ఎందుకంటే మన సంస్థలు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సంస్థలతోని అసోసియేట్ అవ్వడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మేబీ 1 year లోపు ఈ 3 జిల్లాల్లో కూడా కొంతవరకు ఇంకా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇక భవిష్యత్తులో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రయత్నాలు డెఫినెట్గా.
అయితే గత కొన్ని రోజులుగా అంటే మీ ఆలయ ఫౌండేషన్ కార్యక్రమాలు పక్కన పెడితే గత కొన్ని రోజులుగా కూడా మీరు జన అధికార వేదిక అనే ఒక సంస్థను నిర్మాణం జరుగుతుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అంటే ఆ జన అధికార వేదికకు సంబంధించినటువంటి ఆ సంస్థ లక్ష్యాలు ఏంటి అసలు? ముఖ్యంగా ఏమిటంటే మనం తెలంగాణ సామాజిక తెలంగాణ చూసుకున్నట్టయితే సామాజిక తెలంగాణలో మనకి 52% బీసీలు ప్లస్ ఇంకొక 30% ఎస్సీ ఎస్టీలు. సో సుమారు 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఏదైతే ఉన్నారో మనము హిస్టారికల్గా చూసుకున్నట్టయితే అంటే మనం హిస్టారికల్ అంటే స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాత తెలంగాణలో కూడా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు అంటే మన తెలంగాణ ఫార్మేషన్ సంబంధించిన ఉద్యమాలు కాకుండా ఇంకొన్నో ఉద్యమాలు కూడా మనం చూసినాము. దీంట్లో మనం మొత్తం చూసుకున్నట్టయితే సామాజిక తెలంగాణలో ఎక్కడో దగ్గర మనం చూసుకున్నట్టయితే బడుగు బలహీన వర్గాలకి న్యాయం ఇప్పటికీ జరగలేదు. అది సామాజికంగానా, ఆర్థికంగానా, రాజకీయంగానా, లేకపోతే విద్యా వైద్య ఉపాధి ఎన్ని రంగాలు చూసుకున్నా కూడా కానీ ఇంతటి పర్సంటేజ్ పాపులేషన్ ఉన్నటువంటి వర్గాలకి సంహౌ న్యాయం జరగలేదు. ఇది మనకు చాలా క్లియర్గా తెలుసు. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు తీసుకున్నట్టు విషయానికి వస్తే వాళ్ళకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అయితే ఉన్నాయి, వాళ్ళకు రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. బీసీలకు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఎస్పెషల్గా బీసీలను ఎక్కువ ఎంకరేజ్ చేస్తారా లేదంటే మొత్తం అన్ని వర్గాల్లో? ముఖ్యంగా మన కాన్సన్ట్రేషన్ అంతా వచ్చేసి బీసీస్, కానీ మనం బీసీలని సపరేట్గా చూడలేము. దాని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇవన్నీ కలుపుకొని బడుగు బలమైన వర్గాలు మనం చూసుకుంటాం. అయితే మనము 52% ఉన్నటువంటి బీసీలకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సుమారు 119 కాన్స్టిట్యున్సీస్ ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో కేవలం 23 మంది బీసీలు ఉన్నారు. 52%కి అనుగుణంగా చూసుకున్నట్టయితే 60కి పైన ఉండాల్సినటువంటి మనము సమయంతో పాటు జరుగుతున్నది ఏమిటి అని అంటే సమయంతో పాటు అంటే మనం ముందు ఇప్పుడు 2021లో ఉన్నాం. మనము 2021 ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలకు అనుగుణంగా ముఖ్యంగా 40% యువత 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభాలో ఉన్నారు. మనం వాళ్ళ ఆస్పిరేషన్స్ చూసుకున్నట్టయితే ఎక్కడో దగ్గర మనం క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏమిటంటే బీసీలకు న్యాయం జరగడం లేదు. మనము సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాలలో మనం వెనుకబడి ఉన్నాము. అంటే మీరు చూసుకోండి, రియల్ ఎస్టేట్ సెక్టర్ తీసుకోండి, ఇండస్ట్రీ తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, పెద్ద సెక్టార్స్లల్లో, లేకపోతే మీడియా తీసుకోండి, ఏది మేజర్ మీడియా హౌజెస్లలో ఎవరైనా ఉన్నారా? ఆ సంస్థల ఓనర్లు ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీస్ తీసుకోండి, మీరు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు లేకపోతే అన్నిటికంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏమున్నది మన ఇన్ఫ్రా సెక్టర్ అంటే మన కాంట్రాక్టర్లు, మీరు కాంట్రాక్టర్స్లలో తీసుకోండి. సో ఎక్కడైతే డబ్బు, ఎక్కడైతే వ్యవస్థ, ఎక్కడైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అక్కడ సంహౌ బీసీలు లేకపోవడం అనేది గమనార్హం, శోచనీయం. ప్లస్ సామాజిక తెలంగాణ లేకపోవడానికి ఇది ఒక నిదర్శనం. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది అప్పుడున్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్న వాళ్ళే. సో ఇప్పుడు మీరు ఈ జనాధికార వేదిక ఆ దిశగా సామాజిక తెలంగాణ దిశగా అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో బీసీలను, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ముందుకు తీసుకుపోవడానికి అవగాహన కల్పించాలి. యువతకి ముఖ్యంగా క్లియర్గా తెలియజేయాలి ఇది జరుగుతున్నటువంటి అన్యాయం, ఇది వాస్తవికత. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడండి, అది మీ వరకు వదిలేస్తాం, కానీ అవగాహన తీసుకురావడం చాలా అవసరం. సో ఇది ఒక నాన్ పొలిటికల్ అవగాహన తీసుకొచ్చేటటువంటి ప్లాట్ఫామ్. సో ఇది వర్తమాన పరిస్థితి. ఇదే కాకుండా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు మండల్ కమిషన్ రికమెండేషన్ చూసుకున్నట్టే కేవలం ఒక్కొక్క రికమెండేషనే ఇప్పటివరకు అమలైంది. మనము బీసీ మినిస్ట్రీలు చూసుకున్నట్టయితే అంటే వివిధ రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే కొన్ని రాష్ట్రాల్లో బీసీ మినిస్ట్రీలే లేవు. 27% కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థ 27% కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరగడం లేదా 20%, 19%, 18% అని ఆడికి ఆపేస్తున్నారు. నీట్ లాంటి ఎగ్జామ్లో పట్టుకొచ్చి ఎంబీబీఎస్ కోసం సీట్లు ఏవైతే కేటాయించడం జరిగిందో దాంట్లో జనాభా ప్రతిపత్తన
ఏదైతే రాష్ట్రాలలో ఎంత పాపులేషన్ పర్సెంటేజ్ దానికి అనుగుణంగా నీట్ సీట్లు కేటాయించడం లేదు. అంటే ఎందుకు రాజ్యాంగం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాదు రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లే అమలు కావడం లేదు అంటే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? లోపం అవగాహన లేకపోవడం, అంటే మన బీసీలో అవగాహన లేకనే లోపం జరుగుతుంది 100%. అంతేగాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఇంప్లిమెంట్ అడగకపోతే ఎవరైనా కూడా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ప్రతిదీ తప్పుదోవ పట్టించడానికి చాలా ఈజీ. అదే అడిగి ఉద్యమాలు చేసి క్యాంపెయిన్లు చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందిస్తాయి. ఆ ప్రభుత్వాలని అడిగేటటువంటి ప్రశ్నించేటటువంటి గొంతులు లేకపోవడమే సమస్య. సో ఇప్పుడు ఆ వాయిస్ను రేజ్ చేయడానికి జన అధికార వేదిక ముందుకు వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. సో ఇప్పుడు అంటే జన అధికార వేదిక నుంచి మీరు అన్నారు కదా సామాజిక ఆర్థిక రాజకీయ అని చెప్పేసి అన్నారు కదా, అయితే మనం కొంచెం దీన్ని ఎలాబొరేట్గా మాట్లాడే ప్రయత్నం, ఎందుకంటే జనాలకు కొంత తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు రాజకీయ రంగం తీసుకున్నట్లయితే దీనిలో చాలా తక్కువ మీరు చెప్పినట్టు 20-25 మంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇంకా మిగతా స్టేట్లో చాలా ఇంకెట్లా ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయ రంగంలో మనం ముందుకు పోవాలంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదైనా ఒక కనీస సర్పంచ్గా పోటీ చేయాలన్నా కానీ మినిమం 20-30 లక్షలు ఉండాలి, ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 10 నుంచి 20 కోట్లు ఉండాలి, ఒక ఎంపీ పోటీ చేయాలంటే 50 కోట్లు ఉండాలి అనేటువంటి ఒక దృక్పథం, ఒక ఆలోచన ఒక ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి మదిలో ఉంది. సో చాలామంది భయపడుతూ ఉన్నారు, బీసీలు అనే వాళ్ళు మనకి ఎందుకులే అన్న దానిలో దూరం పోతూ ఉన్నారు. సో దాన్ని మీరు ఎట్లా అధిగమించగలుగుతారు, ఎట్లా మీరు అవగాహన అవగాహన తీసుకురావాలి? నేనేమంటున్నానంటే ఎస్, డబ్బు ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్ అయిపోయింది, ప్రతి ఎలక్షన్స్లో ఫ్యాక్టర్ అయిపోయింది. కానీ చాలా రాష్ట్రాలలో ఈ డబ్బుని అధిగమించి కూడా బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎదిగి రాజ్యాధికారం దిశగా పోయినటువంటి మనకి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, అదే జార్ఖండ్ తీసుకోండి, చాలా రాష్ట్రాలలో డబ్బు అనేటువంటి దాని విషయాన్ని అధిగమించి కూడా సామాజిక వర్గాలు ఎదిగినటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో మనము ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే అవగాహన తీసుకురావడం. అవగాహన తీసుకొచ్చి ఎంతవరకు మనం అవగాహన తీసుకొచ్చి యువత మదిలో సరి అయినటువంటి ఆలోచనలు అంటే తీసుకొచ్చి మనం ప్రయత్నాలు చేసినట్టయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ నమ్మకం అయితే నాకున్నది. ఇప్పుడు ఆర్థిక విషయాలకు వచ్చేసినట్లయితే బీసీలు చాలా ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేయాలి, చిన్న చిన్న ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలన్నప్పటికీ కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని అధిగమించడానికి మీరు చేసే అంటే జనాధికార వేదిక నుంచి ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు? మనము ఇప్పుడు చాలా డిస్కషన్స్లో మనకి వచ్చినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పుడు దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని డిక్కీ అనే ఒకటి మహారాష్ట్ర వాస్తవ్యులు స్టార్ట్ చేసి ఒక 20-30 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. అదేవిధంగా జనాధికార సమితి ఆధ్వర్యంలో ఒక వింగ్ బిక్కీ అని మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇండియన్ ఇండస్ట్రీ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ అండ్ కామర్స్ అని మనం బిక్కీ అని ఒకటి స్థాపించి సేమ్ మనం ఇప్పుడు బీసీ కార్పొరేషన్ల నుంచి లేకపోతే బీసీ వర్గాల కోసము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రవేశపెట్టిన స్కీమ్స్ కానీ దాంట్లోంచి వచ్చేటువంటి లోన్స్ సబ్సిడీలు ఇవన్నీ విషయాల మీద అవగాహన మనం తీసుకొచ్చి ఒక వేదిక తయారు చేసినట్టయితే ఖచ్చితంగా అది కూడా బీసీ వర్గాల యువతకి వాళ్ళు కొంత సొంతగా ఎంటర్ప్రెనర్స్ కావడానికి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి వాళ్ళే కొన్ని యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సెక్టర్లో చాలా ఫండ్స్ మోదీ ప్రభుత్వము తీసుకొచ్చింది, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేసి. సో వీటి లాభాలు పొందాలంటే అవగాహన తీసుకురావాలి. అవగాహన తీసుకొచ్చి యువతకి ఇవి ఉన్నాయి, ప్రభుత్వాలు ఇవి చేస్తున్నాయి, దీంట్లో మీరు ప్రయత్నం చేయండి, మీరు దీంట్లో మీ అప్లికేషన్ పెట్టండి, ప్రాసెస్ చేయిస్తాము అనేటువంటిది ఒక వింగ్ తయారు చేద్దామనే ఉద్దేశం ఖచ్చితంగా ఉన్నది. సో ఒకసారి ఇక మనకు దాదాపు మీ సర్వీస్ సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం, అదేవిధంగా మీకు సంబంధించిన సేవా కార్యక్రమం కావచ్చు, ఇంకా మిగతా కార్యక్రమం మాట్లాడుకున్నాం. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి కొంచెం కాలేజ్ టీవీ ప్రేక్షకులు చెప్పగలుగుతారా? డెఫినెట్లీ. ఇప్పుడు మేము 5 అన్నదమ్ములము, ఒక చెల్లెలు, 5 బ్రదర్స్. మేము అందరం ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళమే. నేను ఇంజనీరింగ్ చేసాను, మా 2 బ్రదర్స్ ఇంజనీరింగ్ చేశారు. వెల్ ఎడ్యుకేటెడ్స్. ఎస్, వెల్ సెటిల్డ్. మా చెల్లెలు తను సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి పిహెచ్డి చేసింది. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అమర్కంటక్ అని మధ్యప్రదేశ్లోనే ఉంది, అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో తాను అసిస్టెంట్ ప్రొఫెసర్. సో అందరం మా తండ్రి గారు పరిపూర్ణ సత్యనారాయణ గారు పడిన కష్టాలు, ఆయన టైలర్ అయినా కూడా కానీ మేము చదువు అనేటటువంటి
నిచ్చెన పట్టుకొని ఎదగాలి చదువు అనే దాని మీద పట్టుకొని మన సామాజిక స్థితిగతుల నుంచి పైకి రావాలనే ఉద్దేశంతో వారు చేసినటువంటి ప్రయత్నాల వల్లనే మేము ఈ స్థాయికి వచ్చినాము. సో నా వైఫ్ కూడా తను పిహెచ్డి సైకాలజీ ప్రొఫెసరు, టీచింగ్ చేస్తారు, మోటివేషన్ చాలా క్లాసెస్లో తాను బాగా పనిచేస్తారు. నాకు ఒక పాప ఒక బాబు. అయితే నేను మీ గురించి తెలుసుకున్న ప్రయత్నంలో మీ సతీమణి గారు మిమ్మల్ని ఒకసారి ఏదో మాక్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారని చెప్పేసి అక్కడ మీకు ఇద్దరి మధ్యలో బంధం ఏర్పడిందని చెప్పేసి తెలిసింది. అది కొంచెం చెప్పగలుగుతారు? నేను ఇందాక చెప్పినట్టు స్టడీ సర్కిల్లో నేను క్లాసెస్ కోసం వెళ్ళేవాడిని. తర్వాత ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వడానికి ముందు మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి లాస్ట్ స్టేజ్లో. తాను ప్యానెల్ మెంబర్గా ఒక సైకాలజీ ఎక్స్పర్ట్గా కూర్చోవడం జరిగింది. అప్పుడు అక్కడ ఏర్పడినటువంటి మా పరిచయం తర్వాత బంధంగా అనుబంధంగా మారింది. అయితే ఇంకొక విషయం సార్, మనం తెలంగాణ రాష్ట్రంలో పల్లెలలో మనం మన ఫాదర్ని బాపు అని పిలుస్తాం, నేను కూడా మా నాన్నని బాపు అని పిలుస్తాం. అంటే ఆ అనుబంధం ఎట్లా మీ బాపు అని పిలవడానికి గల కారణం ఏంటి అసలు? అంటే నాకు తెలిసినంత వరకు మనం ఏంటంటే అంటే తెలంగాణ యాస భాష మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలు చాలా ఎమోషనల్, అత్యధికమైనటువంటి ఎమోషనల్ సెన్సిటివిటీతో కూడుకున్నటువంటి ప్రజలు తెలంగాణ వాళ్ళు. అండ్ ప్లస్ మన ఇళ్లలో మన తల్లిదండ్రుల పట్ల, మన అక్క చెల్లెలు అన్నదమ్ముల పట్ల ఉన్నటువంటి ఆప్యాయత అనేది అది తారాస్థాయిలో మనకు కనిపిస్తుంది. సో అందులోనే నాకు తెలిసినంత వరకు మనం నాన్న బాబు అనే ఈ అంటే అఫ్ కోర్స్ తండ్రి ఏ విధంగా చూసుకున్నట్టే తండ్రియే, కానీ ఆ పిలుపులో ఉన్నటువంటి నాకు తెలిసినంత వరకు మనం బాబు అన్నప్పుడు మనము తనని ఒక ఉన్నత వ్యక్తితో పాటు మన ఆత్మీయుడు అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో ఆ ఆప్యాయత సంభవ్ అది చాలా హెవీ ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. సో అంటే మనం ఆయన మన 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 తండ్రి మనము తాను జీవించినంత వరకు మనకు తెలియదు. ఎప్పుడైతే వారు పరమపదిస్తారో అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు మనం ఏం కోల్పోయినాము, అసలు ఎంతటి ఇంపాక్ట్ వారు మన జీవితాల్లో మన ఎంత వదిలి వెళ్ళినారనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనకు బాబు అనేటువంటి ఆ శబ్దం మనలో చాలా డీప్గా మిగిలిపోతుంది. సో ఆప్యాయత అల్టిమేట్. మీ ఫాదర్కి మీ బాపుకి మీకు మధ్యలో ఎట్లాంటి అనుబంధం ఉండేది? చాలా చాలా ఆత్మీయ అనుబంధం, చాలా దగ్గర సంబంధం ఉండేది. వారి తండ్రి పేరు కూడా నరహరి. సో వారి తండ్రి పేరే నాకు పెట్టినారనమాట. అంటే మీరు ఇంట్లో పెద్దవాళ్ళ? నేను థర్డ్. నా పైన ఇద్దరు అన్నలు ఉన్నారు, కానీ వారి తండ్రి పేరే నాకు పెట్టుకున్నారనమాట. సో అందుకని వారు కూడా అంటే వారు చెప్పిన దాన్ని బట్టి ఎట్లా ఉంటుంది అని అంటే నేను అదే హైట్ ఉంటాను, వాళ్ళ తండ్రి హైటే ఉంటాను, అదే పోలికలు ఉంటాయి, అదే భాష తీరు, మాట, ప్రవర్తన ఇవన్నీ ఉంటాయని. సో మా బాపే కాకుండా మా బాబు వాళ్ళ ఇద్దరు అన్నలు ఉన్నారు, ముగ్గురు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు. అందరూ కూడా నన్ను ఇప్పటికీ వాళ్ళ బాపేనే పిలుస్తారు, నన్ను పేరుతో పిలవరు. అందరూ వాళ్ళు వాళ్ళ బాప నన్ను పిలుస్తారు అన్నమాట. సో అలాంటి ఆప్యాయత, సో అంతటి తీవ్రమైన అనుబంధం, ప్లస్ వ్యక్తిత్వము, మా బాబు వ్యక్తిత్వం ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంటే వాస్తవంగా మీరు చెప్తున్న ప్రకారం చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి తెలుస్తూ ఉంది. చేనేత కుటుంబం అంటేనే అప్పుడు అంటే ఆ కాలంలో మీరు 1990s చేనేత కుటుంబాలు అంటేనే చాలా ఇప్పుడు కూడా పరిస్థితులు అలా ఉన్నాయి, కొంత మెరుగుపడ్డని తెలుస్తూ ఉంది. కానీ అప్పుడు చాలా దయనీయంగా ఉండేవి, మగ్గాలు కావచ్చు అవి కావచ్చు చాలా దయనీయంగా ఉండేవి. అంటే అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద కుటుంబాన్ని మీ బాపు ఎలా అసలు? డెఫినెట్లీ ఒక టైలరింగ్ పని చేసుకుంటూ ఒక 6 పిల్లలు ఉన్నటువంటి కుటుంబాన్ని సాధడం అనేది చాలా చాలా ఎన్నెన్నో ఆర్థిక కష్టాలు ఎన్నో చూసినాం, ఎన్నో రకాల ఆర్థిక కష్టాలు జీవితంలో చూడడం. మేము కూడా పెరుగుతున్న దశలో డెఫినెట్గా చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ఫీజుల కోసము, కాలేజ్ ఫీజుల కోసం ఎన్నో ఇబ్బందులు పడినటువంటి రోజులు. మీ అన్ని ప్రస్తావన చూస్తూ ఉంటే మీలాంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి రాజకీయాలకు వచ్చి ఎంతో కొంత మేలు చేస్తే బాగుండని అలాంటి యువత అనుకుంటున్నారు. దానిపై మీకు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి అసలు? సమయం ఇవన్నీ సమయానుకూలంగా జరగాల్సినవి ఖచ్చితంగా జరుగుతాయి. కానీ నా ఉద్దేశం నేను ఇందాక చెప్పింది ఏమిటంటే ఎప్పుడు
నా ఆలోచన విధానం ఎలా ఉంటుందనంటే నేను ఏమవుతానని దానికంటే నేను నాతో పాటు ఎంతమందిని ముందుకు తీసుకెళ్తాననేది నా ప్రయత్నం ఎక్కువ ఉంటుంది. నేను ఒక స్థాయికి ఇప్పుడు ఐఏఎస్లోనే ఒక స్థాయికి ఎదిగినాను. దాని తర్వాత నేను చెప్పినాను కదా, అలాంటి వాళ్ళు 100 మందిని తయారు చేయాలి. ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు చాలామంది ఐఏఎస్లు అయినారు. అదేవిధంగా ఈ తెలంగాణ సమాజంలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఈ సామాజిక న్యాయం జరగాలనంటే నేను కాదు, ఏదో ఒకటి కావాల్సింది. ఎంతోమందిని అలాంటి స్థాయికి తీసుకెళ్ళాలి. అదే ప్రయత్నంలో నేను ఉన్నాను అండ్ డెఫినెట్గా ఆ దిశలో పనిచేస్తాను. సో చివరగా తెలంగాణ యువతకు కావచ్చు, నార్మల్గా దేశ యువతకు కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి అసలు? ముఖ్యంగా ఆత్మస్థైర్యం అనేది చాలా అవసరం. మనం ఎప్పుడు ఆత్మ న్యూనతని మనలో ఏర్పరచుకోకూడదు. ధైర్యంతో సమాజంలో అన్ని రకాల ఒడిదుడుకులు ఉంటాయి, అయినా కూడా కానీ మనం సాధించాలి. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి యువత ఎన్నడూ నిరుత్సాహంతో నిర్వీర్యంతో ఉండకూడదు. మనం ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు చేస్తే ఫలితాలు వాదంతట అవే వస్తాయి. ప్రయత్నాలు చేయకపోవడమే మన తప్పిదం. ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎన్ని రంగాలలో అయినా అసలు ఎవరు ఎదగలేకపోవడమా, లేకపోతే మనం కొన్ని స్థాయిలకి రాకపోవడం అనడానికి మనమే కారణం, ఎవరో కారణం కాదు. సో అందుకని మనం ప్రయత్నాలు చేయాలి. మనం ఈరోజు బీజం వేస్తే అది మొక్క అవుతుంది, వృక్షం అవుతుంది. మనము బీజమే వేయలేదనుకో వృక్షమే అవ్వడానికి మనము ఆలోచించడము అది తప్పు. అందుకని ప్రయత్నాలు చేయండి, సంఘటితంగా అండి, ఖచ్చితంగా అధికారము సమానత్వము వస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మీ విలువైనటువంటి సూచనలు, విలువైన అభిప్రాయాలు మాతో కాలేజీతో పంచినందుకు మీకు మా కాలేజీ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నరహరి గారు వారి అభిప్రాయాలను, అదేవిధంగా వారి భవిష్యత్ కార్యాచరణ ఏవైతే ఆలయ ఫౌండేషన్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా జనాధికార వేదిక లక్ష్యాలను కావచ్చు, ఇంకా వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా కాలోజీ టీవీతో పంచుకోవడం జరిగింది. వారి అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి కాలోజీ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.